మహానాడు వేదిక దగ్గర పనులన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. సుహాసిని గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. మేడం, ఈ 3 రోజులు జరిగే పసుపు పండుగకి వివిధ జిల్లాల నుంచి కూడా ఎంతోమంది తరలి వస్తూ ఉన్నారు. మహానాడు గురించి ఎలా మీరు కార్యకర్తలకు వివరించబోతూ ఉన్నారు? ఏమేమి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి? అందరికీ నమస్కారం. మహానాడు అంటేనే ఒక మహా పండగ. ఇది కార్యకర్తలను, కుటుంబ సభ్యులు, అభిమానుల జాతర. సో ఇక్కడ తీర్మానాలు జరుగుతాయి, మళ్ళీ అధ్యక్షుల్ని ఎన్నుకుంటాం, అన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం చూసాం ముందల ప్రభుత్వం ఎట్లా వైఫల్యమైందో, అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి, ఎంత కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్లాగే మనం అందరం మన కార్యకర్తలు సపోర్ట్ ఇస్తూ మనం 2047 విజన్ అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మన అందరము మళ్ళీ తెలుగుదేశాన్ని మళ్ళీ ఎన్నుకుంటూ మనం ఆ విజన్కి దోహద చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంది. అలాగే 1 ఇయర్ కంప్లీట్ చేసుకునే లోపు ఎన్టీఆర్ గారి జయంతి వేడుకలు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అది చెప్తున్నాను కదా, మహానాడు అంటేనే ఒక మంచి పెద్ద పండగ. మా అందరికీ అసలు మంచి ఉత్సాహం, అందరూ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా వెయిట్ చేసే పండగ ఈ 3 రోజులు. సో ఇది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉంటాం. ముఖ్యంగా కడపలో మొదటిసారి నిర్వహిస్తూ ఉన్నారు. దానిపై మీరేమంటారు మ్యామ్? వీఆర్ వెరీ హ్యాపీ బికాజ్ కడప జిల్లాలో ఇంత పెద్ద భారీ ఎత్తున